ప్రాసెస్లో ఛాలెంజెస్ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఫర్ షూర్. అంటే నేను ఫస్ట్ టైం మాయా చేసినప్పుడు మారుతి గారితో మాట్లాడాను. అంటే ప్రమోషన్కి హెల్ప్ చేయమని శ్రేయా శ్రీనివాస్ గారు పరిచయం చేస్తే మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పీరియన్స్ అమ్మా. కరెక్ట్. అంటే అప్పుడు అర్థం కాలేదు, కానీ ఈవెంచువల్లీ చాలా అర్థమైందనమాట. ఈ సినిమా తీయక ముందు సినిమా తీసినంత ఎక్స్పీరియన్స్ డబ్బులు కానీ, సినిమా తీసినంత ఎక్స్పీరియన్స్ కానీ, దగ్గర వాళ్ళే దూరం అవ్వడం కానీ, నమ్మిన వాళ్ళు మోసం, ఐ కాంట్ సే డైరెక్ట్లీ, బట్ అట్ ది సేమ్ టైం నమ్మిన వాళ్ళే ఓ బ్యాక్ బెచ్చింగ్ ఇట్లా చేస్తారు. అండ్ మా అబ్బాయి వయసు 19, ఇంకా 19-20 ఏజ్లో, ఆ చిన్న వయసులో సెన్సిటివ్గా ఉంటుంది మైండ్ ఇంకా. సో అది తట్టుకుని వాడేజ్ పిల్లలు కూడా విచ్ ఐ డింట్ ఎక్స్పెక్ట్, ఇందులోకి వచ్చి రాగానే ఒక జెలస్ దాంట్లోకి వెళ్ళిపోవడము, మారిపోవడము, అసలు నాకు అర్థమే కాలేదనమాట. ఇట్స్ మాకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ అయింది ఈ జర్నీలో. దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చి హర్షవర్ధన్ గారు ఒక మాట ఉంటుంది, ఓకే ఎలా ఎలా చేసామన్నది కాదు, పడి ఎలా లేచాము అన్నది ఇంపార్టెంట్ అనేది ఒక మాకు బాగా మోటివేట్ చేస్తుంది. అదే కరెక్ట్ అన్న ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడినా లేచి. సో మేము ఈ ప్రాసెస్లో యుఎస్లో కూడా ఒక మూవీ అనుకున్నాం అనమాట. అది మంచి సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్. కానీ అక్కడే మాకు బ్యాక్ ఎలా అయిందంటే, పీపుల్ వర్ నాట్ సపోర్టివ్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, అంటే హాలీవుడ్ నుంచి తెప్పించాం ఎవ్రీథింగ్. పీపుల్ వర్ నాట్ సపోర్టివ్. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ కూడా చేశాను కాబట్టి ఫస్ట్ టైము ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అక్కడ చేయడానికి ఇక్కడ చేయడానికి. అక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్, ఎవ్రీవన్ అంటే ఇక్కడ ఫుల్ టైం మనం ఇక్కడ ఉంటారు, కానీ అక్కడ మ్యాండేటరీగా ఏదో ఒక జాబ్ అయితే చేయాలి ఎవరైనా, జాబ్ ఆర్ బిజినెస్ వాట్ ఎవర్. అండ్ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ చేస్తూనే ఉండాలి. ది కాంట్ కమ్అట్ కంప్లీట్గా వచ్చి వాళ్ళు చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ చాలామంది ఒక్క చేస్తాము ఏదో అనుకుంటారు, కానీ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడానికి ఏంటంటే లాట్ ఆఫ్ బడ్జెట్స్ అక్కడ డాలర్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఒక చిన్న కెమెరా మనం తెప్పించుకోవాలన్నా ఇన్సూరెన్స్లు ఉంటాయి, అండ్ ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడైతే ఇప్పుడు యాక్టర్స్ కూడా అంతే ప్రొఫెషనల్గా ఉంటే మనం అనుకున్న క్వాలిటీ కానీ ఇది కానీ వస్తుంది. కానీ ఏమాత్రం సరిగ్గా వాళ్ళకి ఇబ్బందులు ఎదురైనా మనకి అనుకున్న స్కేల్ అనుకున్నట్టుగా తీయలేము మేము అనుకున్న సబ్జెక్ట్. సో అందుకని అది పాజ్ చేయవలసి వచ్చింది. అండ్ అగైన్ ఇట్స్ ఎ లాస్ కదా, ఫైనాన్షియల్ వేస్టేజ్ కదా. సో మళ్ళీ అంటే ఇట్స్ నాట్ ఈజీ టు పుల్ అప్, అంటే మనకి అమౌంట్స్ ఇమీడియట్గా ఒకే అమౌంట్స్ ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం అనేది అది ఇట్స్ నాట్ రైట్ థింగ్ పాపం తనైనా కూడా. అండ్ నేను అక్కడ ఓన్లీ సింగిల్ దాంట్లో ఎంతకన్నా ఇది చేశాను. సో వీ హ్యాడ్ టు వెయిట్ ఓకే చేస్తాం అని. ఎన్నాళ్ళు పట్టిందండి మీకు ఈ ప్రాసెస్ అయితే మాత్రం ఒక 5-6 years నుంచి చేద్దామనే ఆలోచన ఉండింది. ఆ జర్నీ అయితే మాత్రం లాట్ ఆఫ్ హికప్స్. అండ్ మాయా అయిన తర్వాత మాకు ఇన్స్టాగ్రామ్ నుంచి చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు ఇండియా నుంచి, అక్కడ యుఎస్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎవ్రీవన్ సపోజ్ ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూసినా ఏదైనా చేసినా కూడా మేనేజర్స్ అని కానీ ఇది కానీ అప్రోచ్ అవుతుంటారు. మాకు తెలియక ఏంటంటే ఓకే నిజంగా వాళ్ళు సినిమాలో ఉంటారు ఇది అనే పాయింట్లో నమ్ముతాం. మేబీ బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది అనమాట, కొంచెం అర్థమవుతుంది. సో లేదు మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే కూడా అంటే పూర్తిగా అవగాహన లేకుండా ఉంటుంది. ఇట్స్ ప్రొడ్యూసర్. సో మనకి ఒకళ్ళ మాట నమ్మి పాపం నేను చెప్పడం వల్ల మా హస్బెండ్ మా తమ్ముడు మేము అందరం ఇక్కడికి వచ్చి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి లేదు నేను ఓటీటీకి చేయిస్తాను అని వాళ్ళు చెప్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఓకే ఐ డోంట్ మెన్షన్ ఎనీ ఆఫ్ ద నేమ్స్, వాళ్ళకి మళ్ళీ కొన్ని ల్యాక్స్ ఇచ్చి కథ అంతా మేమే రాసుకున్నాం. మళ్ళీ ఒక చిన్న పాయింట్ ఒకటే, బట్ ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ ఏదైనా కూడా బాగా ఇన్వాల్వ్ అవుతాం. నేను కార్తిక్ మాత్రం బాగా ఇన్వాల్వ్ డెవలప్ చేసుకుంటాం. కానీ బట్ ఓటీటీకి అది మేము చేస్తాము, గ్యారంటీ ప్రాజెక్ట్ ఇది అనే పాయింట్లో ముందరే డబ్బులు ఇచ్చి
ఓకే. ఇక్కడ ఆఫీస్ తీసి ఈ ప్రాసెస్‌లో ఏంటంటే వేరే వాళ్ళు పరిచయం అవ్వడం. వాళ్ళు మమ్మల్ని అయ్యో! మేమిక్కడ చాలా ఇదిగా ఉన్నాము. మేము సగం తీసి మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పి ముందుకు రావడం. అయ్యో! పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. పోనీ మనకు కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళ సినిమా ఆగింది. మనకేదైనా హెల్ప్ అవుతుంది అనుకుని డబ్బులు పెట్టడం. మళ్ళీ అది చూస్తే అది కూడా ఒక ఇట్స్ చీటింగ్ అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు ఇంకా. సో, అక్కడ పని జరిగేది ఏముండదు. మేము ఊహించుకున్న క్వాలిటీస్ డిఫరెంట్‌గా అక్కడ ఏమీ అవ్వదు అక్కడ. తిరిగి డబ్బులు ఇవ్వమంటూ ఉండేవారు. తినేమో సరేలే పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నారుగా తినేమో ఇక్కడ అమౌంట్స్ స్పెండ్ చేస్తూ ఉండేవన్నమాట. కానీ వన్ డే హీ రియలైజ్డ్ గోపి మా హస్బెండ్ అనమాట. రియలైజ్ నో ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. లెట్స్ పాజ్ హియర్ అని చెప్పేసేసి ఆ ఆఫీస్‌ని జస్ట్ ఐ థింక్ 1 or 2 months ఐ డోంట్ బికాజ్ స్టోరీ దగ్గర నుంచి నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ప్రోగ్రెషన్ ఏం కనిపించలేదన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.